తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో శ్రీ పొట్టి శ్రీరాములు 124వ జయంతి ఉత్సవాలను సంఘం మండల ఆర్యవైశ్య అధ్యక్షుడు దుగ్గి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవినాయక్ హాజరై ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల కోసం 50 రోజులు ఆమరణ దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు। అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా 1953లో తెలుగు మాట్లాడే ప్రజల కోసం కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారని తెలిపారు। శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో జన్మించటం జిల్లాకి గర్వకారణమని గునుపూడు గిరి తెలిపారు। పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సంఘం ఎంఆర్ఓ ఆఫీసులో విగ్రహానికి పూలమాలలు వేసి అందరం ఆర్యవైశ్యులో ఐకమత్యంగా ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయంగా జయప్రదం చేశాము। సంఘం సిఐ గారిని ఆహ్వానించాము, ఆయన సూచనల మేరకు సూచనలు తెలిపారు। పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతి సందర్భముగా సంఘం మండల సిఐ గారిని ఆహ్వానించాము। సంఘం మండలం సిఐ గారిని ఆహ్వానించి పొట్టి శ్రీరాములకి పూలమాలలో సమర్పించాము।